పట్టణంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 79 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులలో కొన్ని పరిశీలించగా నెల్లూరు టౌన్ పరిధికి చెందిన వ్యక్తికి ఫేస్బుక్లో లిఖితశ్రీ అనే మహిళ ఫోరెక్స్ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టించి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. అధిక డబ్బు సంపాదించొచ్చని నమ్మించి 10,30,000 రూపాయలు పెట్టుబడి పెట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సంఘం పరిధికి చెందిన వ్యక్తిని బుచ్చి పరిధికి చెందిన మహమ్మద్ రఫీ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. పలు దఫాలుగా 6 లక్షల రూపాయల వరకు నగదు తీసుకుని మోసం చేశారని విచారించి న్యాయం చేయాలని కోరారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, ఉమన్ పిఎస్ డిఎస్పీ చెంచు రామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి, SB2 సిఐ శ్రీనివాస్ రెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. మమ్మల్ని వచ్చి అడుగుతుంది. మేము